ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసి జోబిలో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలు, 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. నిజంగా మీరు మిరాకిల్ చూసి ఆశ్చర్యపోతారు. 100% మీరు ఈ నెంబరు రాసి మీ జోబిలో లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోవడం వలన డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో ఇది 11వది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందినవారు. ప్రస్తుతం సమయంలో గ్రహస్థితులలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులను చూడబోతున్నారు. ఉద్యోగం, వ్యాపార రంగాలలో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపుని పొందుతారు. కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. సెటిల్మెంట్ అవుతుంది. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు, అంటే ఏదైనా మీ సహ ఉద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనుల ఒత్తిడి ద్వారా మిగిలిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతున్నాయి. అంతేకాకుండా మీరు ఎంతో కాలం వెయిట్ చేస్తూ ఉన్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఈ టైంలో వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఏ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, వాటిని పొందడం జరుగుతుంది. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే మిమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు. మీ ఎలాంటి టాస్క్ సరే ఈజీగా చేయగలరు అనే పేరును మీరు సంపాదించుకుంటారు. అదేవిధంగా దీనివల్ల మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు కూడా. ఉన్న ఉద్యోగంలో శాలరీస్ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇకపోతే వ్యాపార పరంగా కుంభరాశి వారికి కొంత ఇంక్రిమెంట్స్ ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు డబ్బులు సంపాదిస్తారు, అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని మీకు వస్తుందన్నమాట. అయితే అనుభవంగా సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం. అంతేకాదు, మీ ఫ్యామిలీ పెద్దలు, అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి వ్యక్తులను గౌరవించి, అమ్మ నాన్న కావచ్చు, లేదంటే తాతగారు నాయనమ్మ అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళ ఎలాంటి వాళ్ళైనా సరే పెద్దల గౌరవించి వారి అభిప్రాయాలు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా చూస్తారు మీరు. ఈ సమయంలో కుటుంబం ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాలు, సంతోషాలు వెల్లవిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు చక్కగా మద్దతు ఇస్తారు. వారికి సపోర్ట్ఫుల్గా ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయం కూడా మీకు అందిస్తుంది. అంతేకాకుండా మీకు అండగా నిలుస్తారు. గెలిచినప్పుడు చెప్పట్లు కొట్టుకోవడం కాదు, ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు. వారి సపోర్ట్ అనేది మీ కుటుంబాన్ని మీకు అందిస్తుంది. ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యులు భాగస్వామ్యం ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అలాగే మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం వల్లనే మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది. దానితో మరింత వేగంగా చక్కగా విజయాలు దిశగా అడుగులు వేస్తారు. ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం, లేదంటే విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంది. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాలు అభివృద్ధి చేయాలనుకునే వారు కూడా ఈ సమయం కాస్త అనుకూలంగా కనపడుతుంది కూడా. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. స్పోర్ట్స్, ఇన్ఫుడ్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్ని అయితే పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పని అయినా సరే అనుకూలంగా ఉంటుంది.
ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ టైంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలలో సీట్ అనేది వస్తుంది. క్యాపిటల్ రంగంలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ సమయం అత్యంత అనుకూలంగా చెప్పుకోవాలి. ప్రస్తుత టైం మీలో ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఇకపోతే కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. వీటిని అదుపులో పెంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, యోగా, ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భాశయం సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బందులు పడే సమయం అని చెప్పుకోవాలి. అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచించి ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్ప్ ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కూడా కలవండి. తగిన సూచనలు, సలహాలు తప్పకుండా తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనక గతంలో మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. క్లారిటీ టైం స్పెండ్ చేస్తారు. ఒకరికి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీ మధ్య రిలేషన్షిప్ మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది. అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అలాగే కుటుంబం అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాల్సి కూడా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే కుంభరాశి వారు ఒక నెంబర్ రాసి మగవారైతే పాకెట్లో, ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే 4 మూలల నుంచి కూడా మీకు డబ్బు ఆకర్షిస్తూ ఉంటుంది. డబ్బు వస్తూనే ఉంటుందండి. 100% మీరు ఈ నెంబర్ రాసి మీ జోబిలో లేదా పర్సులో పెట్టుకోవడం వలన డబ్బుకు మీకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ నెంబర్ ఏమిటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వర్లు అవుతారు, మరికొందరు పేదవారుగా ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు ఈ యొక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటేశ్వర్లు అవ్వడం ఖాయం. ఇలా చేయడం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు విన్నది నిజమేనండి. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధిని, సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు. అలా జీవించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడతారు కూడా. ఒక్కొక్కసారి శ్రమ, అంకిత భావంతో పనిచేసేటప్పటికి కూడా తాము ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటారు. దీని వెనక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం ఉండవచ్చు. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి, డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేకపోతుంటారు. దానితో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం 100% లభించదు. అటువంటి మీ లైఫ్లో డబ్బు సంబంధించిన సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు గాను జ్యోతిష్ శాస్త్రంలో ఒక నెంబర్ ఉందండి. ఆ మిరాకిల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనులలో సక్సెస్ని సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు లోటు అనేది లేకుండా ధనవంతులు అవుతారు. అవును, మరి కుంభరాశి వారు ఈ నెంబర్ రాసి జోబిలో లేదా పర్సులో పెట్టుకుంటే 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అంటే ఆ నెంబర్ వచ్చేసి 333 నెంబర్ అండి. 100% మీరు ఈ నెంబర్ని రాసి జోబిలో పెట్టుకోవడం వలన డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు. కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలి అనుకుంటూ ఉంటే కనుక ఆ వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చెప్తున్నట్లుగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ 333 నెంబర్ని మీ వద్ద ఉంచుకోండి. అయితే మీరు ఈ నెంబర్ని మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తలస్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకుని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి. అందులో ఇప్పుడు చెప్తున్న నెంబర్ రాసి మనం చెప్పుకున్నట్లు మగవారైతే మీ జోబిలో, ఆడవారు అయితే పర్సులో నెంబర్ రాసి పేపర్లో ఉంచుకోండి. దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది, అనుగ్రహిస్తుంది కూడా. ఈ కారణంగా మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది. మీరు ధనవంతులు అవుతారు. డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు.
అలాగే కుంభరాశి వారి ఇంట్లో ఆవిడ తిరుగుతుంది. ఆవిడ ఎవరు? కుంభరాశి వారి ఇంట్లో ఎందుకు తిరుగుతుంది? ఆమె జీవితం రావడం వల్ల మీ జీవితం ఎలా తిరగబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు. వీరికి పట్టుదల ఎక్కువగా. కుంభరాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వారి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక రంగాలలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు సవాలు ఎదుర్కోవలసి పరిస్థితి కూడా ఉంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా జీవితంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం తెలుసుకోవాలి. కుంభరాశి వ్యక్తుల ఆలోచనలు నూతనంగా ఉంటాయి. కుంభరాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారు. వీరి ఆలోచనలు అలానే ఉంటాయి. వీరికి మానవ దృక్పథత ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటారనమాట. కుంభరాశి వారికి జ్ఞానదానం ఎక్కువగా. వీరి జ్ఞానానికి ఇంకా పెంపొందించుకోవాలి అనే ఆలోచన వీరు నూతన ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కుంభరాశిలో పుట్టిన వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్తవారు ఎదురు పరిచయాలైన పాత స్నేహితులను, బంధత్వాలను మరవరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగిన ఉంటారు. పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలను సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు ఈ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఆవేశం ఎదుటివారు రెచ్చగొడితే గనక రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా ఇబ్బందికరంగా పరిస్థితులకు దారితీస్తూ ఉంటాయి. కుంభరాశి వారు కష్టాలలో బాధని ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎంత బాధ అయినా సరే వారిలో వారే మదన పడుతూ ఉంటారు. కానీ ఎవరికి చెప్పుకోరు. అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతూ ఉంటారు. వీరు ముక్కుసూటిగా వెళ్ళి మనసులో ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన విభేదాలు వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన ఫలితం అంతగా ఉండదు. మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం వలన బయట వ్యక్తులు హామీ ఇచ్చే సమస్యల్లో చిక్కుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ విషయాలలో కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు లోనైన క్రమేణంగా అన్నీ సర్దుకుంటాయి. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు ఇంకా వసూలు కావాలి అని అనుకుని వదిలేసినవి మొండి బకాయిలు కూడా వసూలు అవుతాయి. మీకు సరైన సమయం ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది. మీ బంధువులు, స్నేహితులు అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేసి మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారు కూడా. సమాజంలో ఉన్నత స్థానంలో, ఉన్నత పదవులలో ఉన్నవారు వలన మీకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా రాజకీయ పదవి లభిస్తుంది. శుక్ర, శని, బుధ మహర్స్థితుల్లో వచ్చిన మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మీరు ఆలోచించుకోకుండా తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు వలన ఇబ్బందులు అయితే కలుగుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం మీ జీవిత భాగస్వామితో కానీ, మీరు బాగా నమ్మిన వ్యక్తులతో కానీ ఒకసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు మీకు వస్తాయి. సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు గురవుతూ ఉంటారు. తమ సంతానపు ఆత్మీయులు కుంభరాశి వారిలో సొంత వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు చేసిన తప్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్యల నుండి బయటపడడానికి చాలా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మీరు చేసే వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించిన స్థానంలో మీరు లాభాలు తెచ్చి పెడతారన్నమాట. మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. భూములు విలువల విపరీతంగా పెరగడం వలన ధనవంతులు జాబిలాలో చేరుతారు. షాప్ని రెంట్కి ఇవ్వడం వలన అదృష్టాన్ని జారించుకుంటూ ఉంటారు. సంతానం వలన అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు. అలానే జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న నిర్ణయాల వలన మంచి ఫలితాలు అయితే వస్తాయి. మీరు నమ్మిన అధికారులు కట్టపెట్టిన అసమర్థులైన వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారతారు. ఏ మాత్రం పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులుగా సృష్టించుకుంటారు. ప్రత్యలకు వ్యక్తులకు పై ఎత్తులు వేసే వారిని చిత్తు చేయగల సత్తా వీరికి ఉంటుంది. వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. మీరు దూరం చేసుకున్న ఆస్తులు, అధికారాలు మీకు కారణంగానే వేరే వాళ్ళు దక్కించుకునే అనేది మంచి పేరు కూడా మీకు వస్తుంది. మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామ్యం వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది. మీ చేతితో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చి పెడతాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది. మీపై అధికారుల వల్ల, మీ కింద పనిచేసే వారి వల్ల మీకు సమస్యలు రావచ్చు.
కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఆశించిన ఫలితాలు లభించవు. ఆధ్యాత్మికంగా, ఉద్యోగం పరంగా రంగాల అనుభవం సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి మీ అభిప్రాయాలు, సూచనలు ఇస్తారు కూడా. ఎదుటివారి మనస్తత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది. వీరి కంటే వెనుక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించిన ముందుకు వెళ్ళిపోయినా ఎక్కువ కాలం కొనసాగించలేరు. పూర్వీకుల ఇచ్చిన స్థిరాస్తులు కోల్పోయినా తిరిగి వీరి స్వయం శక్తితో సంపాదించుకుంటారు. శత్రువుల మీద విజయాన్ని సాధించి వారి వలన కలిగిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. బయట వ్యక్తుల వలన ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఇబ్బందులకు దూరం అవుతారని చెప్పుకోవాలి. దక్షిణం, పడమర, ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి. వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదీ లేదు. అన్ని దిక్కులు మంచివే. కుబేర్ల కంకణం ధరణ వల్ల కాలభైరవ సూత్ర పారాయణం చాలా మేలు. అయితే అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది. కుంభరాశి వారు సహజంగా వారికి నచ్చనట్టు ఉంటారు. ఎవరిని మెప్పించాలని ఉద్దేశంతో నటించరు. వీరికి అసలు నచ్చదు కూడా. కుంభరాశి వారికి వ్యక్తిత్వంతో అందరినీ మెప్పు పొందుతారు. వీరు ఆలోచనలు శైలి అందరినీ ఆకర్షించేలాగా ఉంటుందన్నమాట. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు తమ గురించి ఆలోచించుకోవడంతో పాటుగా వారి చుట్టూ ఉన్న వారి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే కనుక, సమస్య వస్తే వాటి నుంచి బయటపడటం కోసం ఎంత కష్టమైనా సరే మీరు సహాయపడతారు. కుంభరాశి వారికి ఆదర్శాలు ఎక్కువగా ఉంటాయి. వారు నమ్మిన ఆదర్శాల కోసం, సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్తారనమాట. కుంభరాశి వారికి వారి జీవితంలోకి ఒక దైవశక్తి రాబోతుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంది. ఆ దైవశక్తి మీతోనే ఉంటూ మిమ్మల్ని గమనించుకుంటూ ఉంటుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చిన విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించలేకపోతే ఆ దైవశక్తి ఎలా సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. కాబట్టి ఆ దైవశక్తి అలా మీ జీవితం నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేతాల రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది. కుంభరాశి వారు దృష్టి ఎప్పుడు మంచి విషయాల మీదనే ఉంటుంది. ఎవరికైనా మంచి చేయాలని ఆలోచన కానీ, ఎదుటివారికి చెడు చేయాలని ఆలోచన కానీ అస్సలు రాదు. కుంభరాశి వారు లైఫ్ ఆ దైవశక్తి రావడం వల్లే టోటల్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ ముగింపు తగినట్టే. మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా జాప్యాన్ని జరిగినప్పటికీ కూడా మీరు ఖర్చులు అధికంగా చేస్తారు. కానీ ఆ ఖర్చులో చాలా భాగం దైవానికి సంబంధించిన వాటికి ఖర్చు చేస్తారు. మీరు ఆధ్యాత్మికంగా కార్యక్రమంలో విరివిరిగా పాల్గొంటారు. మీరు నిరంతరం దేవుడు సేవలో ఉండడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుడి గురించి సేవ చేయాలి, ఏ పూజ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు. కుంభరాశి వారికి సరిగ్గా సూర్యోదయం ముందు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4:30 నిమిషాల మధ్య కాలంలో మెలకు వస్తుంది. ఈ సమయాన్ని దేవతల కాలం అని అంటారు. ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని కూడా అంటారు. ఈ సమయంలో మీరు మేలుకు రావడం అంటేనే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అని అంటున్నారు జ్యోతిష నిపుణులు. కాబట్టి రోజు ఈ సమయంలో మేలుకోవడం అంటే దానికి వెనక దైవశక్తి ఉందని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో స్వయంగా దైవశక్తి మిమ్మల్ని మేలుకోవాలని అనుకుంటుంది అని మీరు గుర్తించాలి. ఆ టైంలో మీరు ఏం పనైనా ఏకాగ్రత చేయగలుగుతారు. కాబట్టి మీరు ఆ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి, కేటాయించడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అంటే దాని వెనక దైవశక్తి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో స్వయంగా ఆ దైవశక్తి మిమ్మల్ని మేలుకోవాలని అనుకుంటుంది అని మీరు గుర్తించాలి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.